వెల్కమ్ టు బ్రైట్ టీవీ. నాగాశ్విన్ సృష్టించిన ప్రభాస్ కల్కి 2898 AD చిత్రం మీదున్న అంచనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ కొత్త లోకాన్ని చూడడానికి ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇటీవలే అమితాబ్ బచ్చన్ పాత్రకు సంబంధించిన అశ్వత్థామ క్యారెక్టర్ ఇంట్రోను వదిలారు. ఇందులో ఏజింగ్ టెక్నాలజీని వాడి యంగ్ అమితాబ్ను చూపించిన విధానానికి ప్రేక్షకులు షాక్ అవుతారు. ఈ మూవీ టెక్నికల్గా ఇండియన్ మూవీ ఇండస్ట్రీని మరో స్థాయికి తీసుకెళ్లుద్దని అందరూ ఫిక్స్ అయ్యారు. ఇక ఇప్పుడు ప్రభాస్ పాత్రకు సంబంధించిన భైరవ అప్డేట్స్ కూడా అందరినీ ఆశ్చర్యపరిచింది. IPL మ్యాచ్ జరుగుతుండగా మధ్యలో ప్రభాస్ కనిపించాడు, అది కూడా భైరవ లుక్లో. IPL యాడ్లో ప్రభాస్ లుక్ చూసి అందరు ఫిదా అవుతున్నారు. ప్రభాస్ హెయిర్ స్టైల్, గడ్డం స్టైల్ అదిరిపోయిందంటూ అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ప్రభాస్ ఫ్యాన్స్ ఈ యాడ్ను చూసి ఫుల్ ఖుషి అవుతున్నారు. ఈ మ్యాచ్లో సడన్గా ప్రభాస్ కనిపించడం, అది కూడా భైరవ్ లుక్తో కనిపించడంతో సోషల్ మీడియా మొత్తం ఈ వీడియో వైరల్ అవుతుంది. ఇలాంటి మూవీకి విడుదల తేదీ పెద్ద సమస్యగా మారింది. ముందుగా వైజయంతి మూవీస్కి కలిసి వచ్చిన మే 9వ తేదీన ఈ మూవీ విడుదల చేయాలనుకున్నారు. కానీ ఎన్నికల హడావిడి ఉండడంతో అంతా తారుమారైంది. ఇక ఈ మూవీని జూన్ 27న విడుదల చేయాలని ఫిక్స్ అయ్యారట. ఇక ఈ మూవీ ఇండియన్ 2 పుష్ప 2 మూవీ మధ్య వచ్చి చేరింది. ఇండియన్ 2 జూన్ 13న రానున్నట్టుగా తెలుస్తుంది. ఆగస్టు 15న పుష్ప 2 రాబోతుంది. మధ్యలో జూన్ 27ని కల్కి బ్లాక్ చేసినట్టుగా సమాచారం. ఇదే నిజమైతే మాత్రం ఇండియన్ 2 కలెక్షన్ల మీద ప్రభావం చూపెడుతుంది. కల్కికి బ్లాక్ బాస్టర్ టాక్ వస్తే ఒక నెల పాటు హడావిడి ఉంటుంది. ఇక జూలై మొత్తం కల్కి హడావిడి ఉన్నప్పటికీ కూడా ఆగస్టు 15న పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అయితే సినిమాల్ని శుక్రవారం విడుదల చేస్తారు. కానీ ఈ మధ్య సెంటిమెంట్ని పక్కన పెట్టి ట్రెండ్ మార్చారు. లాంగ్ వీకెండ్ కోసం సినిమాలు గురువారమే విడుదల చేస్తున్నారు. ఈ సినిమాను కూడా గురువారమే విడుదల చేస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ప్రభాస్ ఫ్యాన్స్కి మాత్రం పెద్ద పండగే ఉందన్నమాట.